వినాయక నిమజ్జనం అనంతరం నయీం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. నయీంతో అక్రమ భూదందాలు, బలవంతపు వసూళ్లు, ఇతర నేరాలకు పాల్పడినా సహకరించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు కేసుతో సంబంధం ఉన్నవారు ఎవరైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ విభాగంలో సైతం భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. నయీంతో అంటకాగిన ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందిపై వేటు తప్పేలా లేదు. నయీంతో కలిసి అక్రమ భూదందాలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, ఇతర నేరాలకు పాల్పడినా సహకరించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. వినాయక నిమజ్జనం అనంతరం నయీం కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రికి చేరిన మధ్యంతర నివేదికలో 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీల పేర్లు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వీరిని అరెస్టు చేయాలన్నా, విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలన్నా న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలున్న ప్రజాప్రతినిధుల్లో అధికార పార్టీకి చెందిన వారు సైతం ఉన్నారని తేలడంతో వారిపైన చర్యలు తప్పవని స్పష్టమవుతోంది. ముందు వారితో రాజీనామా చేయించాలా లేక నేరుగా అరెస్టు చేయొచ్చా అనే అంశంపై సర్కార్ దృష్టి సారించినట్లు సమాచారం. కేవలం అదుపులోకి తీసుకోకుండా విచారణకు మాత్రమే పరిమితం చేయాలా అన్నదానిపై తర్జన భర్జన కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా జిల్లాల ప్రజాప్రతినిధులతో నయీం సంబంధాలు నెరిపినా కొందరికి సంబంధించి మాత్రం పక్కా ఆధారాలు సిట్కు లభించినట్లు తెలుస్తోంది. నయీం డైరీ, కాల్ డేటా, ఫోటోలు, లభ్యమైన దస్త్రాలు, బాధితుల ఫిర్యాదులు, విచారణలో తేలిన అంశాలు వీటన్నింటినీ క్రోడీకరించి 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు నయీంతో సంబంధాలపై పక్కా ఆధారాలు సిట్ సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులే కాదు, అధికార పార్టీ నేతలు, గతంలో ఇతర పార్టీల్లో పనిచేసి ఈ మధ్యే తెరాసలో చేరిన నాయకులు ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదనే ధోరణిలో సిట్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇక నయీంతో సంబంధాలు నెరిపి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులపైన చర్యలకు సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల్లో పాలనకు ముందు జరిగే పోలీస్ అధికారుల బదిలీల్లో నయీంతో సంబంధాలు కలిగి ఉన్న అధికారుల్ని సర్కార్ పక్కన పెట్టే అవకాశాలున్నాయి.